జై బాలయ్య. అండ్ సుందరకాండ ఇవాళ రిలీజ్ అయింది. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మీ అందరికి నచ్చిందా ఫస్ట్ హాఫ్? సూపర్. ఓకే, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్ గా ఎంజాయ్ చేయండి సెకండ్ హాఫ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, పాజిటివ్ రెస్పాన్సే ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ యాజ్ అ టీమ్ ఇక్కడ ఉన్నాము. మీ అందరినీ కలిసిన దానికి చాలా చాలా హ్యాపీ. ఎంజాయ్ చేయండి. సో నాది ఫస్ట్ స్కూల్ ఎపిసోడ్ చూసారు, ఎలా ఉండింది? సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఇంకొక వర్షన్ చూస్తారు. సో ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Let it go viral. Let people come to theaters and have fun. Thank you so much. I hope you liked our film. You have just seen the first half, and trust me, we have poured our heart into this film, and to see so many smiles and laughters, we are so glad. Thank you so much for choosing to see our film in theaters. Thank you so much. Love you too. హాయ్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఇంతమంది వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హోప్ మీరు కన్నా సో సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. సో మీకు సినిమా నచ్చితే మీ సినిమాని ప్రమోట్ చేయండి, ఇంకో 10 మందికి చెప్పండి. సో ఇంకా చూడని వాళ్ళు కూడా చూస్తారు. గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ వినాయక చవితి. నా పేరు సంతోష్ అండి. నేను, రాకేష్ అండ్ గౌతమ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసాం. సో ఫస్ట్ టైం ప్రొడక్షన్ అండి మాకు. సో ఐ హోప్ మీరు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్ ఆన్ ద ఫెస్ట్. చాలా బాగుంది విత్ ట్విస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, బోరింగ్ ఏం లేదు, కూల్, అంతా బాగుంది. మూవీ అదిరిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఇంకా అదిరిపోయింది. సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది. బాగుందండి, సూపర్ అన్న, సూపర్. గుడ్ అండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. కామెడీ బాగుంది. చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. బాగుందండి, చాలా బాగుంది. గుడ్. చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. చాలా బాగుంది. మా ఫ్రెండ్ స్టోరీ ఏనండి. నైస్, సూపర్ గా ఉంది. బాగుంది, చాలా. ఈ మధ్య కాలంలో ఇలాంటి లవ్ స్టోరీ అస్సలు రాలేదు. శ్రీదేవి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. నారా రోహిత్ గారు చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి డైరెక్షన్ లవ్ స్టోరీ అసలు లేదు. చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. భయ్య ఇప్పుడు చూసా భయ్య సుందరకాండ ఏ ముందు అసలు మామూలుగా లేసి మాత్రం వేరే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు అంటే నారా రోహిత్ యాక్టింగ్ కానీ, శ్రీదేవి గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా రోజుల తర్వాత చూసాం కదా. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా కానీ, నరేష్ గారి యాక్టింగ్ కానీ అద్భుతంగా ఉంది భయ్య. సినిమా మంచి ప్యూర్ లవ్ స్టోరీ, హార్ట్ మూవీ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. చెప్తున్నా కదా, మామూలుగా లేసి మాత్రం ప్రతి ఒక్కరు అది సత్య టైమింగ్ కామెడీ గారు, శ్రీదేవి గారి క్యారెక్టర్ మాత్రం చాలా రోజుల తర్వాత చేసిన అద్భుతంగా చేసింది శ్రీదేవి గారు. పర్ఫార్మెన్స్ మాత్రం అన్న ఇప్పుడే చూసానన్న సుందరకాండ సినిమా అన్న మామూలుగా లేదన్న. చెప్తున్నాం కదన్న,
ఎప్పుడో వచ్చిందన్న సోలో సినిమా చూసామన్నా. కానీ ఇప్పుడు సుందరకాండ సినిమా మామూలు చెప్తున్నాం కదన్నా, మంచి లవ్ స్టోరీ అన్న. ఇంకా డైరెక్టర్ గారు వెంకటేష్ గారు అయితే మామూలుగా చేయలేదన్న. ప్రతి స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. సాంగ్స్ జేమ్స్ గారు మ్యూజిక్ మామూలు లేదన్న. చెప్పుకుంటూ పోతుంటే అన్న ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాలు ఉంటుందన్న. ఇంకా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం మాత్రం సినిమా చూడాలన్నా. ఇంకా చెప్తున్నాను కదన్నా, ఇంకా అసలు మామూలు లేదు. ఇంకా ప్రతి షార్ట్ కూడా సూపర్ తీశారన్న. అబ్బా నరేష్ గారి యాక్టింగ్ కానీ, ఇంకా అందరూ ఆర్టిస్టులు కూడా హీరోయిన్ యాక్టింగ్ కానీ, అలాగే హీరోయిన్ గారు అమ్మగారి గారి క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. ఈ బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అన్న సుందరకాండ మూవీ అన్న. వినాయక చవితికి రిలీజ్ అయ్యిందన్న. ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారన్న. మంచి మూవీ అన్న. ఇప్పుడే చూశాను సుందరకాండ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. ఇప్పుడు దాకా మనం చాలా లవ్ స్టోరీలు చూసాను, కానీ ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ నారా రోహిత్ గారి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా. సో స్టోరీని రాసుకునే విధానం డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు, వెంకటేష్ గారు. సో స్టోరీ రివీల్ చేయకూడదు, కానీ చూస్తాను సేపు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో వెళ్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇంటర్వెల్ నుంచి అసలు హీరో ఎలా చేశాడు, హీరోయిన్ని ఎలా దక్కించుకున్నాడు అనేది చాలా బాగా చూపించారనమాట. త్రూఅవుట్ సత్య గారి కామెడీ కానీ, నరేష్ గారి పెర్ఫార్మెన్స్, శ్రీదేవి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అన్ని కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. మ్యూజిక్ కూడా జేమ్స్ గారు చాలా బాగా ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ పెట్టాలో కాక ఇంత బాగా ఉందన్నమాట. సో మెయిన్ నారా రోహిత్ గారు ఆ క్లైమాక్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసిపోయే విధానం కానీ. సో ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైట్ అవుతారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా. వినాయక చవితికి రిలీజ్ అయింది సుందరకాండ. థ్యాంక్ యూ. సుందరకాండ మూవీ చూడడం జరిగింది. నారా రోహిత్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ డైలాగ్స్ మనం త్రివిక్రమ్ గారి మూవీలో డైలాగ్ ఎలా ఉంటాయో అలా ఉంది. అండ్ మెయిన్లీ డైరెక్టర్ స్టోరీ చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సత్య గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో సాంగ్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. డోంట్ మిస్. ఒక ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో నీట్గా క్లీన్ అండ్ ఎలాంటి వల్గారిటీ లేకుండా కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సత్య గారు వన్ ఆఫ్ హీరో అని చెప్పొచ్చు ఈ మూవీలో. అంత కామెడీ ఉంది. అల్లరి నరేష్ గారు కూడా యాక్టింగ్. అండ్ ఇంకోటి శ్రీదేవి గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసినాం. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. క్లీన్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ మూవీ. డోంట్ మిస్. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాం బ్రో సుందరకాండ. సూపర్గా ఉంది. అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్లో ద బెస్ట్ స్టోరీ అన్నమాట. ఇప్పటి వరకు ఇటువంటి స్టోరీ రాలేదు. అండ్ నారా రోహిత్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ శ్రీదేవి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అండ్ హీరోయిన్ ఐరా అయితే చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా బాగా యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే అద్దుర్స్ అసలు. ఎక్స్పెషల్ డైరెక్షన్ మెచ్చుకోవాలన్నమాట. డైరెక్షన్ చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇట్స్ గుడ్ మూవీ బ్రో. ఎటువంటి వల్గారిటీ కానీ బోల్డ్ కానీ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అందరూ కూడా. సో థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. వినాయక చవితికి సుందరకాండ చాలా మంచి మూవీ. ఫీల్ గుడ్. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య గ్యాప్లో ఇలాంటి మంచి స్టోరీ చాలా రేర్గా చూడటం. నారా రోహిత్ గారు యాక్టింగ్, శ్రీదేవి గారు చాలా బాగా, చాలా రోజుల తర్వాత శ్రీదేవి గారిని మళ్ళీ మంచి రోల్లో చూసాము. చాలా బాగుంది మూవీ. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సుందరకాండ మూవీ అయితే చూడడం అయితే జరిగిందన్న. నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. నారా రోహిత్ గారు అయితే నిజంగా చాలా ఫీల్ గుడ్. ఆయన చేసిన ప్రతి మూవీస్ కన్నా ఇది మించి ఉందని నేను చెప్తున్నా. సోలో మూవీలో అయితే ఏ టైప్ ఆఫ్ తీసుకొచ్చారో ఈ మూవీకి అంతగా మించి ఉందని నేను చెప్తున్నా. అలాగే మన శ్రీదేవి గారు కూడా నా చిన్నప్పుడు ఆవిడ సినిమాలు చూస్తూ టిఫిన్ చేస్తూ నవ్వుకునేవాడిని. అంత మంచిగా యాక్ట్ చేసేవారు. చిన్నప్పుడు నా క్రష్ శ్రీదేవి గారు. ఇప్పుడైతే ఆవిడ మళ్ళీ ఈ సినిమాలో నటించడం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆవిడ దగ్గర నుంచి చూసే భాగ్యం కూడా నాకు దక్కింది. నేను సినిమాలో అయితే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉందన్న. నేను చెప్తాను లాస్ట్ క్లైమాక్స్ అసలు ఊహించలేదన్న. డైరెక్టర్ గారు వెంకటేష్ గారు అయితే చింపేశారు భయ నేను చెప్తాను. అలాగైతే ప్రొడ్యూసర్ గారు అయితే కాసు వర్షం అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇలాంటి మంచి మూవీస్ మళ్ళీ ఈ మధ్యకాలంలో అన్ని మసాలాలు లేదంటే వేరే తీసుకొచ్చి కలిపేసి పెట్టేస్తున్న మూవీస్ వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ఫీల్ గుడ్ మూవీ, కామెడీ మూవీ. సత్య గారు అయితే చింపేశారు భయ. కామెడీ అయితే సత్య గారు చింపేశారు. అలాగే శ్రీదేవి మేడం గారు అయితే ఆవిడ మదర్ క్యారెక్టర్ వేశారు, కానీ ఆవిడకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ సూపర్ చేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. నేను చెప్తాను నారా రోహిత్ గారు మళ్ళీ వచ్చారని నేను అన్నాను. నారా రోహిత్ గారు మళ్ళీ బ్యాక్ కొట్టేశారు భయ్య. కంబ్యాక్ ఇస్తారు అంతే. సూపర్. Thank you so much.
సుందరకాండ మూవీ ఇప్పుడే చూసానన్నా, చింపేశారు. శ్రీదేవి గారు కానీ నారా రోహిత్ గారు కానీ క్లైమాక్స్ అయితే అదిరిపోయిందన్న. అందరూ చూడాల్సిన సినిమా అన్నది, ఫ్యామిలీ మొత్తం చూసేస్తారు. అదిరిపోయిందన్న, క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. So